భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ 18వ సీజన్ అట్టహాసంగా మొదలవనుంది. రేపు తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా బెంగళూరు మధ్య జరగనుంది. ఇక ఈ నెల 23న రెండో మ్యాచ్ హైదరాబాద్ లో నిర్వహిస్తారు. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ ఈ పోరులో తలపడనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎటు చూసినా ఐపీఎల్ గురించే చర్చ జరుగుతోంది. క్రికెట్ లవర్స్ అంతా సన్ రైజర్స్ ఈసారి సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇక రేపటి నుంచి ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, రేపటి నుంచి అట్టహాసంగా 18th సీజన్ ఐపీఎల్ అయితే ప్రారంభం కానుంది. అండ్ అలాగే సెకండ్ మ్యాచ్ హైదరాబాద్ లో ఈ నెల 23న కూడా జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ రానే వస్తుంది. రేపటి నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరుతో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక రెండో మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతుంది. మొత్తం 74 మ్యాచ్లు 13 వేదికల్లో ఈసారి మ్యాచ్లు జరుగుతాయి. మధ్యాహ్నం మ్యాచ్లకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు 30 నిమిషాలకు ప్రారంభం కాగా రాత్రి మ్యాచ్ సంబంధించి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈసారి 9 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో 7 లీగ్ మ్యాచ్లు కాగా 2 ప్లే ఆఫ్ మ్యాచ్లు కూడా జరుగుతాయి. ఇంకా మే 25న కోల్కతాలో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఇక హైదరాబాద్ లో జరిగే మ్యాచ్లకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా ఎస్పీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తెలిపారు. ఇక స్టేడియం మొత్తం కూడా అటు పోలీస్ పహారాలో ఉంటుంది. దాదాపు 2500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్టేడియం చుట్టూ కూడా దాదాపు 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 65 రోజుల పాటు కూడా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి. ఐపీఎల్ మ్యాచ్ జరిగిన రోజులు కూడా అభిమానులు ఎంతో టీవీలో కష్టపడినట్టు అటు క్రికెట్ నియర్ బై ఉన్న స్టేడియంల దగ్గరికి వెళ్లి అభిమానులు ఎంజాయ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. 65 రోజుల పాటు క్రికెట్ అభిమానులు మాత్రం ఐపీఎల్ మ్యాచ్లు అలరించనున్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇక రేపటి నుంచి అట్టహాసంగా ఐపీఎల్ మ్యాచ్ 18th సీజన్ అయితే ప్రారంభం కానుంది. ఈ నెల 23న హైదరాబాద్ వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. అలాగే ఐపీఎల్ కోసం ఆసక్తిగా భారత క్రికెట్ అభిమానులైతే ఎదురు చూస్తున్నారు.